ఇండిగో ఎయిర్లైన్స్ ప్రజల్ని కొన్ని వేల మంది ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది కదా. ఇప్పుడు ప్రభుత్వం చేత కఠినంగా శిక్షించబడుతున్నారు. వాళ్ళకి 10% ఫ్లైట్లు అంటే నియర్లీ 200 ఫ్లైట్లని నిషేధించింది. మీరు అవి నడపకండి, మీ దగ్గర పైలట్స్ లేరు కదా, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కదా, అవి నడపకండి అన్నారు. కొన్ని కోట్లల్లో వాళ్ళకి నష్టం వస్తుంది. మంత్రి రామ్మోహన్ నాయుడు గారు లోక్సభలో ఏం చెప్పారంటే, పూర్తి బాధ్యత ఇండిగోదే, కఠిన చర్యలు తీసుకుంటాము, 10% కోత అంటే 200 ఫ్లైట్లు ఇప్పుడు మీరు నడపొద్దు, అవి ఆ టికెట్స్ అవన్నీ మేము వేరే వాళ్ళకి ఇస్తాం, వేరే ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నారనమాట. టార్గెట్ చేసింది లిటరల్గా గవర్నమెంట్. ఇంకొకటి 8% ఇండిగో షేర్స్ కూడా కుప్పకూలిపోయాయి. ఇది కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది వీళ్ళకి, ఇండిగో ఎయిర్లైన్స్కి. యాక్చువల్గా ఫస్ట్ డీజీసీఏ 5% మాత్రమే ఫ్లైట్లను రద్దు చేద్దాం అనుకుంది, అంటే 100 to 110+ అలా. కానీ మినిస్టర్ ఏం చేసింది, లేదు 10% కోత విధించాలి, ఇటువంటిది మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి కఠినంగా శిక్షించింది. ఇంకా ఏం చెప్తున్నారంటే పోటీతత్వాన్ని పెంచుతాము అని చెప్తున్నారు అనమాట. అంటే మనకు ఎక్కువ ఎయిర్లైన్స్ ఇప్పుడు ప్రధానంగా రెండే ఉన్నాయి, ఇండిగో అండ్ ఎయిర్ ఇండియా ఉంది కదా, వీటితో పాటు వేరే వాటిని కూడా ఎంకరేజ్ చేస్తాం. అప్పుడు ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేసినా మిగిలినవి సేవ్ చేస్తాయి కదా ప్రజల్ని అని చెప్పేసి పోటీతత్వాన్ని పెంచుతామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే సిఓఓకి షోకాజ్ నోటీసులు జారీ చేయమని డీజీసీఏకి ఆదేశించింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ సీఈఓని పీటర్ ఎల్బర్ట్స్ని మంత్రిత్వ శాఖ దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారు. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారు. అక్కడికి వచ్చినాక గేమ్ ఆడతారు వీళ్ళు. టికెట్స్ ఎందుకు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్రజల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టావు అని చెప్పేసి వాళ్ళని సీరియస్గా పనిష్మెంట్ చెయ్యాలని చెప్పేసి అందరం ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.